ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు పొద్దుగాల వార్తలల్లో కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మరి అందులో ముఖ్యంగా మరి నిన్న లలిత కళా తోరణం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి మరి చేనేత కార్మికుల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. ఆ నిర్ణయం ఏమిటంటే, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చేనేత కార్మికులు కనీసం వాళ్ళ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఆ బకాయిలు చెల్లించకపోగా మరి పేరుకే చేనేత వస్త్రాలు పంపిణీ అని బతుకమ్మ చీరలను ఒక ముందుగా వాటిని మన ముందు ఉంచి, కానీ వెనకాల మాత్రం మరి ఎక్కడి నుండో ఆ చీరలను తెప్పించి నాసిరకమైనటువంటి చీరల్ని పంపిణీ చేసినటువంటి విషయం. ఈ నాసిరకమైనటువంటి చీరల్ని పంపిణీ చేసినప్పుడు అనేక సందర్భాలలో అక్కడున్న మహిళలు వాటిని తిరస్కరించినటువంటి సందర్భం కూడా ఉంది. కొన్ని చోట్ల అక్కడక్కడ మాకు ఈ చీరలు వద్దు అని చెప్పి అనేక చోట్ల నిరసనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితులలో అటు చేనేత కార్మికులు వాళ్లకు కేవలం పేరుకే వాళ్లకు ఆర్డర్ ఇచ్చి కొంత మేరకు మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరి మిగతా వాటినన్నిటి కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల మహిళలు ముఖ్యంగా మాకు ఈ చీరలు వద్దని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో చాలామంది మరి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఈ చీరలలో మీరు బతుకమ్మ చీరలు పంచుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతుందో ఇది పూర్తిగా ఇది ఫేక్ అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకన్నారంటే, మీరు ఒక చీర వాల్యూడ్, ఒక చీర విలువ 600 రూపాయల విలువ చేసి మీరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నటువంటి విషయం. అయితే మరి ఇక్కడికి వస్తే 600 చీర కాదు కదా, కనీసం 100 రూపాయల చీర కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో చాలామంది మరి చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇక నిన్న మొన్నటి దాకా కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు చేనేత కార్మికుల కోసం పట్టించుకోవడం లేదు, వాళ్లకు బకాయిలను ఇవ్వడం లేదు. అదేవిధంగా మరి పండగ దగ్గరకు వస్తుంది, ఇంతవరకు మరి ఆ చేనేత కార్మికులకు ఆర్డర్ ఇవ్వలేదని చెప్పి కూడా మరి ప్రతిపక్ష నేత అయినటువంటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. మరి గత ప్రభుత్వం చేనేత కార్మికుల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే వాస్తవంగా మరి ఆ నియోజకవర్గం నుంచే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విషయం. మరి అక్కడి నుంచి ఆయన 2-3 సార్లు కూడా గెలిచినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో మరి అప్పుడున్న ప్రభుత్వం మరి వాళ్ళకు బకాయిలు మాత్రం చెల్లించలేదు. వాళ్ళకు మాత్రం బిల్లులు ఎందుకు ఇవ్వలేదో మరి అది మాత్రం స్పష్టం చేయలేదు. ఇవాళ మీరు బిల్లులు ఇవ్వట్లేదు, చేనేత కార్మికులను పట్టించుకుంటలేదు, చేనేత కార్మికులను పూర్తిగా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంతో ఇప్పుడు పోల్చుకుంటే చేనేత కార్మికులను చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నారని కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. కానీ మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఈ విషయమై చాలా లోతుగా మరి ఆలోచన చేసి చేనేత కార్మికుల విషయానికి వస్తే ఆయన ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆయన దాదాపు నిన్ననే 20 కోట్ల రూపాయల బకాయిలను ఆయన చెల్లిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో మాట ఏంటంటే, వెంటనే ఇప్పుడు చేనేత కార్మికులకు పూర్తిగా చేతితో నేసిన నేతలను పూర్తిగా మరి ఆ చేనేత కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది మాటలతో, కొంతమంది మరి ఆ విధమైనటువంటి మభ్యపెట్టి ఇంకా ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇవాళ చేనేత కార్మికులకు ఒక గొప్ప చేయూతనిచ్చిండనే అనుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇవాళ
చేనేత కార్మికులందరూ కూడా హర్షించవలసినటువంటి అంశం. మరో వార్తల్లోకి వెళ్ళిపోతే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఇప్పుడు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి అంశం. ఇక హైదరాబాద్లో నిన్న మొన్న చూసుకున్నట్టయితే అక్కడక్కడ మరి అనేక చోట్ల మరి జల్లులు పడినటువంటి విషయం. దీనివల్ల హైదరాబాద్లో అనేక చోట్ల పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో జనాలు కూడా మరి ఎక్కడ పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటినీ ట్రాఫిక్ పోలీసులు ఈ వర్షంలో కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళను కంట్రోల్ చేయడము నిజంగా అసలు చాలా వాళ్ళను మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే వాన అనకుండా ఎండ అనకుండా మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి మామూలు కాదు. నిన్న మొన్న వర్షానికి అనేక చోట్ల మరి చెట్లు కూలడం కూడా జరిగింది. ఆ కూలిన చెట్లను పూర్తిగా మరి ఆ రోడ్డు క్లియర్ చేయడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన నిజంగా చాలా హర్షించదగ్గటువంటి విషయం. దీనికి ప్రత్యేకించి మనం పోలీసు వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. అయితే ఇంకొక విషయం, ఇక అతి ముఖ్యమైన విషయంలో ఇవాళ మరి పార్టీ ఫిరాయింపుల కేసు హైకోర్టు దీన్ని మరి 4 వారాల్లో పూర్తి విచారణకు సిద్ధమై వాటిని పూర్తిగా హైకోర్టుకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఎందుకు ఇవాళ చాలామంది ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ఒక ప్రత్యేక చట్టం అంటూ మన దగ్గర సరైంది లేదని చెప్పుకోవాలి. ఇవాళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాలు ఈ పార్టీలో గెలిచి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో ఆ పార్టీతోనే నువ్వు వాస్తవంగా అది అధికారంలో ఉన్నా లేకున్నా నువ్వు చివరి వరకు ఆ పార్టీలోనే ఉండాలని చెప్తుంది చట్టం. కానీ ఇవాళ ఏమవుతుందంటే అసలు చట్టాలను ఉల్లంఘించి మళ్ళీ అది ఉల్లంఘించే వాళ్ళు కూడా ఎవరంటే ఒక చట్టసభలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తుంది. ఒక శాసనసభ్యుడు చట్టాన్ని గౌరవించకపోతే మరి మిగతా వాళ్ళ చట్టాల మీద వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటుంది, ఎట్లా గౌరవిస్తారు? ఇవాళ చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ కూడా గత ప్రభుత్వాలలో కూడా ఎంతమంది పోయిరండి ఎమ్మెల్యేలు. ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళు వాళ్ళని ఆహ్వానించి వాళ్లకు పదవులు ఇచ్చి అదేవిధంగా వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చి ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పు? ఈ పార్టీల టికెట్ తీసుకొని గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి అవతల పార్టీలకు వెయ్యి అక్కడ కూడా అంటే ఈ పార్టీ అధికారంలో లేదు కాబట్టి నా అవసరాలు ఇప్పుడు నేను ఎమ్మెల్యేను ఒక మంత్రిగా నేను కావాలనుకుంటే ఇవాళ నేను ఒక హోదాల అధికార పార్టీలో ఎమ్మెల్యేగా నేను అనిపించుకోవాలంటే నాకు హై సెక్యూరిటీ కావాలంటే అదేవిధంగా నాకున్నటువంటి మరి అనేక దందలు ఆ దందలకు కూడా మరి నా పదవిని అడ్డు పెట్టుకొని తిరగాలంటే నేను ఖచ్చితంగా నేను పార్టీ మారాలి అని. నువ్వు పార్టీ మారొద్దని ఓడంటలేదు. ఇలా చట్టం కూడా అదే చెప్తుంది. నిజంగా నీకు దమ్ము ఉన్నోనివైతే నిజంగా నీకు ధైర్యం ఉన్నోనివైతే రాజీనామా చేయాలి కదా. నువ్వు రాజీనామా చేసి అప్పుడు గెలిచి నువ్వు అవతల పార్టీలకు. ఇలా కోర్టు కూడా హైకోర్టు కూడా ఇదే సీరియస్గా తీసుకున్నటువంటి విషయం. ఇవాళ నువ్వు ఆ పార్టీలో గెలుస్తావు, ఇవాళ ఆ పార్టీలో గెలిచి ఇవాళ నేను ఈ పార్టీలో ఉంటానని చెప్పడం అనేది అక్కడ ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ పార్టీ ఇచ్చేటువంటి టికెట్ మీద నువ్వు గెలిచినావు కదా, అక్కడ నిజంగా వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి? అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుంది దానివల్ల? వాళ్ళు నిన్ను గెలిపేయడం కోసము ఎంత కృషి చేసి ఉంటుంది ఆ పార్టీ. నువ్వు ఆ పార్టీ సింబల్ మీదనే కదా గెలిచింది, లేకపోతే నీకు గెలుపు లేదు కదా. నిజంగానే నువ్వు గెలుస్తా అనే దమ్ము ధైర్యం ఉన్నోనివి అయితే నువ్వు ఫస్ట్ ఏ సింబల్ మీదనైతే గెలిచినావో, ఏ పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చిందో వెంటనే నువ్వు రాజీనామా చేసి
నువ్వు తిరిగి ఎలక్షన్స్లకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ మరి ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా అదే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కేసేసిరు. మరి అంతకుముందు వీళ్ళు కూడా మరి వేయాలనుకుంటే వేయచ్చు, కానీ వీళ్ళు అంత పెద్ద పట్టించుకోలే, పోయేటోళ్ళు పొల్లు రబ్బాయి మాకేంది అని వీళ్ళు వదిలేసారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇవాళ ఒక 2-3 ఎమ్మెల్యేలు యువతలకి రాగానే వాళ్ళు హైకోర్టులో కేసేసి ఖచ్చితంగా ఆయన పేరు దానం నాగేందర్ అండ్ శ్రీహరి వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. కడియం శ్రీహరి వీళ్ళ మీద ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. వాస్తవంగా ఇవాళ 1-2-3 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన అక్కడ జరగకూడదు ఏదో జరిగిపోయింది, ఆడ ఇంకేదో అయ్యింది అని చెప్పి ఇవాళ మీరు హైకోర్టుల చుట్టూ తిరిగి కేసులు వేసి మీ ఇంత భయాందోళన మీకు ఎందుకండి? మీరు ఒకటేసారి 10-15 మందిని తీసుకుపోయిన చరిత్ర మీద ఉంది కదా, ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడేమనుకోవాలి ఇప్పుడు పరిస్థితి? అప్పుడు మీరేం మాట్లాడారు? వీళ్ళు వస్తేంది రాకుంటేంది భయ్, మాకు మెజారిటీ ఉందని మాట్లాడారు. మరి ఇవాళ మీకు ఎందుకు వీళ్ళకేమి తక్కువ ఉంది? మరి మీ వాళ్ళు రావాల్సిన అవసరం ఏం లేదు ఇళ్ళకు. మేము చెప్తున్నాం స్పష్టంగా, ప్రజలు అర్థం చేసుకుంటున్నది కూడా అదే. ప్రజా గొంతుక ఇది, ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడే వేదిక ఇది. ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నది కూడా ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏదో వాళ్ళ స్వలాభాల కోసం ఈ పార్టీలో చేరడానికి వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండొచ్చు మీ దగ్గర, కానీ ఎందుకుంటలేరు? మొన్నటిదాకా మిమ్మల్ని ఎత్తుకొని తిరిగిన వాళ్ళే కదా, మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద దండలేసి మీకు పాలాభిషేకం చేసిన వాళ్ళే కదా, మీ బర్త్డేలు అయితే రక్తదానాలు చేసిన వాళ్ళు కదా మరి మీ బర్త్డేలు అయితే. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఏ చిన్న సంఘటన జరిగినా మరి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని జేజేలు కొట్టి మీ ఎంట తిరిగిన వాళ్ళే కదా. మరి ఎందుకు ఇవాళ మరి వెంటనే ఈ 4-5 నెలల్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనుకుంటారు మీరు? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ప్రజలు నమ్మి ఓట్లేస్తారు ఒక వ్యక్తి పట్ల, ఇవాళ ప్రజలు నమ్మేసేస్తారు ఒక పార్టీ మీద ఉన్న గౌరవంతో. ఇవాళ చాలా గ్రామాలలోకి వెళ్ళండి, తాత తండ్రుల నాటి నుండి మీరు ఏమిటికేటు ఓటేస్తారని అంటే ముసలిళ్ళ దగ్గర పోయి అడగండి. నేను ఆ పార్టీ నాయకుడు వాడు మంచోడా చెడ్డోడా అనేది చూడరాలి, కానీ నా అయ్య కాంగ్రెస్ పార్టీ ఉండే, నేను కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కొడుకు వాడు ఏ పార్టీలో పోయినా పట్టించుకోరాలి. మరి ఏమంటారు అని అంటే, బిడ్డ నేను సచ్చదాకా కాంగ్రెస్కే ఇస్తా, ఇందిరమ్మకే ఇస్తా, నేను ఎవరికి వేయను అని అంటారు. అంటే వాళ్ళకున్నటువంటి ఒక పట్టుదల, వాళ్ళకున్నటువంటి ఒక చైతన్యం, అవతలోడు వాడు మంచోడా చెడ్డోడా పార్టీలో ఉన్న నాయకత్వం ఎట్లా పనిచేస్తున్నది కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ పార్టీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకం మీద ఈ విధంగా అనేక చోట్ల ఇప్పటికీ ఆ విధంగా చేస్తారు. ఇవాళ మిమ్మల్ని కూడా మేము ఎందుకంటున్నాం అంటే, ఇవాళ ప్రజలకు అతి తొందరలలో కొన్ని పథకాలు మీరు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అనేక పథకాలను కూడా ఇవాళ ఆ పథకాలను ఈ తెలంగాణ ప్రజలకు పరిచయం చేసినటువంటి వాళ్ళు. అయితే ఆ పథకాలు కూడా మరి పంపకంలో కొంత ఎవరైతే మీ కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే మీకు దగ్గరగా జెండాలు పట్టుకొని, ఎవరైతే మీకు కొంత చెంచాగిరి చేసి మీ ఎమ్మడి తిరిగిరో వాళ్ళకు మాత్రం దళిత బంధువులు వచ్చినాయి. వాడు ఎన్ని వాస్తవంగా వాళ్ళు ఎంత డబ్బు నోడైనా సరే, వీడు ఎంత నిరుపేదోడైనా సరే, నీ పార్టీలో డబ్బు నోడు ఉంటే వానికి దళిత బంధు వస్తుంది. వాడు నిరుపేద అయి ఉండి కూడా వాడు అర్హుడైతే వానికి మాత్రం రాదు. దళిత బంధు ఒకటే కాదు, ఒక డబుల్ బెడ్రూమ్ అయిన పరిస్థితి అంతే. ఎవరికి రావాలి వస్తాయనంటే ఇవాళ నేను చూపిస్తారండి, ఒక కెమెరా పట్టుకొని చూపిస్తా మీరు చేసిన ఘోరాలు ఎన్ని ఉన్నాయో. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఏ పథకమైనా, గొర్రెల పథకం కూడా, గొర్రెల పథకం అయితే అసలు ఇది మామూలు దోపిడి కాదు. గొర్రెల పథకం పేర గొల్లలను మోసం చేయడం, ఇక వృత్తుల మీద బీసీ సంఘాలను, మైనార్టీలను ఈ విధమైనటువంటి స్కీములు పెట్టి దళితులకేమో దళిత బంధాన్ని పెట్టి ఈ విధమైనటువంటి పథకాల పేరుతోని ఇవాళ మీరు ప్రజల్ని మభ్యపెట్టేసి ఇవాళ మీరు ఓట్లు దండుకొని
మీరు రాజ్యాధికారంలోకి రావడం జరిగింది. ఒక కుటుంబం మీది, ఒక కుటుంబం నిజమా కాదా? ఏదనంటే మీది కుటుంబ పాలనని మమ్మల్ని ఏలెత్తి చూపుతారంటే నిజంగా కుటుంబ పాలనే కదన్న మీది. తప్పేముందన్న? ఒక మాట చెప్తున్నా, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అయినటువంటి అనేక మంది సబ్బండ కులాలు రోడ్ల మీదకి వచ్చి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. కొలువులు కావాలని చెప్పి విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ. కవులు కళాకారులంతా తన పని పాటలన్నీ వదిలేసేసి ఇవాళ ఉద్యమమే పాటే ఉద్యమంగా గోసి గొంగడేసుకొని పల్లె పల్లెకు తిరిగి వాళ్ళు గజ్జ కట్టుకొని పాదయాత్రలు చేసి పల్లె పల్లె తిరిగి తెలంగాణ నినాదం ఎత్తుకొని రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అన్నప్పుడు అప్పుడు మీరు ఎప్పుడు లేరు అక్కడ. అదేవిధంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో అనేక మంది కవులు కళాకారులు వాళ్ళంతా తమ ఆటపాటలతో ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మీరు చివరిలో వచ్చి ప్రసంగం చేస్తారు. చివరిలో వచ్చి ఏమనంటే మాది ఉద్యమ పార్టీ, మేము అసలు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ, మేము తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఒక నిర్మాణమైనటువంటి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ అని చెప్పారు. కానీ ఇలా వాస్తవంగా చూస్తే మరి ఏమున్నదండి? మీరు అంటున్నారు కదా కుటుంబ పాలన, మాట మాటకు మాది కుటుంబ పాలన అని మమ్మల్ని ఏలెత్తి చూపుతారండి. ఇప్పుడు కుటుంబ పాలన అంటారా మరి ఏదంటారో? ఇప్పుడు మరి మీ అయ్య కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి, మరి ఆయన ఏంటిది? ఒక కేటీఆర్ గారు ఆయన ఏంటిది? ఒక కవిత గారు ఆయన ఎవరు? ఆమె ఎవరు? హరీష్ రావు గారు మరి ఆయన ఎవరు? సంతోష్ రావు గారు ఆయన ఎవరు? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతమంది లేరండి మీరంతా మీ కుటుంబమే కదా. ఇవాళ మీరు రేపు పొద్దుగాల అసెంబ్లీలో ఏం తీర్మానం చేయాలనేది మీ ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద రాసుకొని అక్కడ జరిగిన తీర్మాన పత్రాన్ని మీ అయ్యా నువ్వు ఇద్దరు కూర్చొని రాసిస్తే అది తీసుకొని ఇక్కడ చదువుతారు. దాన్ని వీళ్ళంతా సప్పట్లు కొడతారు, అసెంబ్లీలో ఆమోదిస్తారు. ఇది కదా జరిగింది మొన్నటిదాకా. ఇది కదా జరిగింది. ఒక నైజాం పరిపాలన ఎట్లుంటుందో మేము ప్రత్యక్షంగా చూసినాం కదా. నైజాం పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది, ఒక కుటుంబము ఎట్లా పరిపాలన చేస్తుంది అనేది స్పష్టంగా మిమ్మల్ని చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఓహో, నైజాం పరిపాలన అంటే మనం చూడలే కానీ ఓ ఇట్లుంటుందా. మీరు ఎవరిని, ఏ ఉద్యమకారులను ఏ విధంగా అవమానించిండ్రో, ఏ ఉద్యమకారులనైతే ఆ ఉద్యమకారుల మీద కేసులు పెట్టిండ్రో, నిన్న మొన్నటి వరకు కూడా మరి తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మొన్నటి వరకు కేసులు తిరుగుతుంటే మీరు ఎన్ని రోజులకు కేసులు కొట్టేయించారండి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకున్నాయండి అన్ని రోజులు? వాళ్ళు ఎవరి కోసం కొట్లాడారండి? ఎందుకోసం వాళ్ళు జైలుకి పోయారండి? విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు వరండి పోయిరండి? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంతమంది విద్యార్థులు ఆ పోరాటాలల్లో వాళ్ళు పాల్గొనడంతో వాళ్ళ మీద అనేక కేసులు అయితే మీరు రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రులు అయి ఉండి, మీరు మంత్రులు అయి ఉండి ఎన్ని రోజులకు కొట్టేసిరండి కేసులు మీరు? అంటే ఎందుకండి అంత జాప్యం? వెంటనే ఎందుకు కొట్టేయలేదండి? ఇవన్నీ మీ మీద రాజకీయాలు చేయడం కోసం చెప్తలేం. ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటే ఇది కాదు పద్ధతి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అందుకే ఇవాళ చేనేత కార్మికులకు ఒక మంచి అండదండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మరి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన ఒక మంచి ప్రకటన చేశారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి 16,500 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకు ఈ సాయం ఖచ్చితంగా అందుతుందని, మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతో పాటు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా కట్టిస్తామని ఆయన చెప్పడం జరిగింది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా
మరి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి. ఇంకా కూడా కొంత అక్కడక్కడ మరి కొన్ని చోట్ల అయితే వర్షం అయితే పడుతుంది. అయితే మరి భద్రాద్రి జిల్లాలో కొన్ని చోట్ల అయితే మరి భారీ వర్షమే పడుతుంది. మరి ఇలాంటి వర్షాల వల్ల కొంత మనం కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ మరో అంశంతో మీ ముందుంటుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.